వెల్కమ్ స్టూడెంట్స్. ఎంసెట్ 2024 ర్యాంక్స్ రిజల్ట్స్ ఇచ్చే టైంలో ఇండివిజువల్గా ఎవరి కేటగిరీకి సంబంధించి వాళ్ళకి ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలో బీసీ, ఏబిసిడి, పీడబ్ల్యూడి ఇలా ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా కేటగిరీ ర్యాంక్ ఇస్తారా? కేటగిరీ ర్యాంక్ ఇవ్వకపోతే ఎవరిది వాళ్ళకు రిజర్వేషన్ ఎలా ఉంటుంది? చాలా డౌట్స్, కన్ఫ్యూజన్స్ చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు. సో మీ అందరికీ అసలు ర్యాంక్స్ ఎలా ఇస్తారు, కేటగిరీ ర్యాంక్స్ ఇస్తారా లేదా, రిజర్వేషన్ ఎలా ఇస్తారు అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే కౌన్సిలింగ్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ర్యాంక్స్ విషయానికి వచ్చేసరికి మీ రిజర్వేషన్ బేస్ చేసుకొని ర్యాంక్స్ అయితే ఏవి అలాట్ చేయడం జరగదు. అంటే కేటగిరీ వైజ్గా ఓసీ వాళ్ళకి వేరే ర్యాంక్స్, ఈడబ్ల్యూఎస్ వేరే ర్యాంక్స్, ఎస్సీ ఎస్టీ వేరే ర్యాంక్స్, ఈడబ్ల్యూఎస్ వేరే ర్యాంక్స్ అంటూ పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి సపరేట్ ర్యాంక్స్ అంటూ ఇవ్వరు. మనకు జేఈ మెయిన్స్ లాగా, నీట్ ఎగ్జామ్ లాగా ఇండివిజువల్ కేటగిరీ బేస్ చేసుకొని అయితే ర్యాంక్స్ అయితే ఏమీ ఉండవు. సో ఇక్కడ ఓన్లీ ర్యాంకు మీ మార్క్స్ బేస్ చేసుకొని ర్యాంకు మాత్రమే ఇస్తారు. వచ్చిన ర్యాంకు బేస్ చేసుకొని కౌన్సిలింగ్ టైంలో మనకు కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, కౌన్సిలింగ్ టైంలో మీ కేటగిరీ బేస్ చేసుకుని రిజర్వేషన్ సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిజర్వేషన్ సీట్స్ ర్యాంక్ బేస్ చేసుకొని ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం, మీకు ర్యాంకు 1, 2, 3, 5 వచ్చాయి. మీరు ఇప్పుడు బీసీఏ స్టూడెంట్ అనుకుందాం, మీ ర్యాంక్ ఇక్కడ 6 వచ్చింది, 7 వచ్చింది, 10 వచ్చింది, 12 వచ్చింది అనుకుందాం. ఇవి ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ అనుకుందాం, మీకు ఇక్కడ 6, 7 అంటే ఇక్కడ ఎంత ర్యాంకు, మీకు 8 వచ్చింది, తర్వాత 11 వచ్చింది, 13 వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఓపెన్ కేటగిరీలో సీరియల్గా ఆర్డర్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ర్యాంక్ బేస్ చేసుకొని ఓపెన్ కేటగిరీ సీట్ ఫిల్ చేస్తారు. బీసీఏలో మీ రిజర్వేషన్ ప్రకారం ఇప్పుడు బీసీఏలో ఇప్పుడు 6th ర్యాంకు, 7th ర్యాంకు, 10, 12 కాబట్టి ఈ సీరియల్ ఆర్డర్ టాప్ ఆర్డర్గా ఉన్న ర్యాంక్స్ ఏవైతే చాయిస్ ఫిల్లింగ్ చేస్తారో, మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తారో దాన్ని బేస్ చేసుకుని బీసీఏలో ఉన్న రిజర్వేషన్ సీట్స్ మాత్రం బీసీఏ స్టూడెంట్స్ ఫిల్ చేస్తారు. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీకి ఇప్పుడు 8, 11, 13 ర్యాంక్స్ ఉన్నాయి కదా. సో ఈ 8, 11, 13 ర్యాంక్స్ వచ్చిన ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కి ఎస్సీ రిజర్వేషన్ సీట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫిల్ చేస్తారు. సో అందువల్ల ర్యాంకర్స్ స్పెసిఫిక్గా కేటగిరీ బేస్ చేసుకుని రిజర్వేషన్ బేస్ చేసుకుని ర్యాంక్స్ అయితే అలాట్ చేయడం జరగదు. ఒకే ఒక్క ర్యాంక్ ఇస్తారు. కౌన్సిలింగ్ టైంలో మీ రిజర్వేషన్స్ మీ కేటగిరీ బేస్ చేసుకొని సీట్స్ ఫిల్ చేయడం జరుగుతుంది. టీఎస్ ఎంసెట్లో, ఏపీ ఎంసెట్లో అయితే కనుక ఏపీ ఎంసెట్లో ఏయూ రీజన్, ఎస్యూ రీజన్ అని 2 రీజన్స్ డివైడ్ చేసి ఉంటాయి. కాబట్టి ఏపీ ఎంసెట్ వచ్చేసరికి మీకు ఓవరాల్గా స్టేట్ ర్యాంక్తో పాటు ఇండివిజువల్ మీ రీజియన్ సంబంధించిన మీ కౌంట్ ఎంత అనేది ఇస్తారు. ఆ కౌంట్ అనేది జస్ట్ మీరు చూసుకోవడానికి తప్ప ఈ కౌంట్ వల్ల మీకు సీట్ వస్తుందా లేదా, ఈ కౌంట్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ.